హాయ్ లక్ష్మి. ఈరోజు మనము కొలేస్ ఫంక్షన్ దాని గురించి చూద్దాం. కొలేస్ ఫంక్షన్ అంటే COALESEE ఫంక్షన్ అంటే ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నాన్ నల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన టేబుల్ ఒకటి ఈఎంపీ నేమ్స్ అనే టేబుల్ ఒకటి ఉంది. దాంట్లో ఈఎంపీ ఐడి ఫస్ట్ నేమ్స్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామన్నా దాంట్లో ఒక 5 వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఆ టేబుల్లో నా దగ్గర ఎట్లా ఉన్నాయంటే చూడండి, ఈఎంపీ ఐడి, ఈఎంపీ ఫస్ట్ నేమ్, ఈఎంపీ మిడిల్ నేమ్, ఈఎంపీ లాస్ట్ నేమ్ అని ఉంది. ఇప్పుడు నేను కొలేస్ ఫంక్షన్ యూస్ చేస్తే ఏదంటే అది ఫస్ట్ నార్మల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లావణ్య అని ఉంది ఫస్ట్లో. ఇది కొలేస్ ఈ ఫంక్షన్ చేశాను అనుకోండి, దీనికి నాకు లావణ్య అనే వస్తుంది. ఇంక మళ్ళీ నెక్స్ట్ ఉన్న వాల్యూస్ ఏమీ చూడదన్నమాట, నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఇప్పుడు సెకండ్ రోలో ఇక్కడ శరత్ అని ఉంది కనుక ఓన్లీ శరత్ అని వస్తుంది. నా ఫస్ట్ నార్మల్ వాల్యూ మటుకు రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ నార్మల్ వాల్యూ శరత్ అని ఉంది కనుక సో శరత్ అని వస్తుంది. ఇక్కడ కపిల్ ఉంది కనుక కపిల్ అని వస్తుంది. ఇక్కడ భరత్ ఉంది కనుక భరత్, ఇక్కడ లోహిత్ ఉంది కనుక లోహిత్. ఇలా ఫస్ట్ నాన్ నల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. చూద్దాం అది ఎలా అవుతుంది అనేది. సెలెక్ట్ ఐడి ఈఎంపీ ఐడి కొలేస్ నేను ఎలా గుర్తుపెట్టుకుంటే కోల్ ఎస్కేప్ ఈ అని గుర్తుపెట్టుకున్నాను. ఫంక్షన్ లోపల ఏమి ఇస్తున్నానంటే ఈఎంపీ ఫస్ట్ నేమ్ ఈఎంపీ మిడిల్ నేమ్ ఈఎంపీ లాస్ట్ నేమ్ ఇచ్చాను. దానికి మొత్తానికి అంతా కలిపి నేమ్ యాజ్ ఫుల్ నేమ్. అంటే ఇక్కడ అలియాస్ ఇస్తున్నా, అంటే దానికి కాలంకి నేమ్ ఇస్తున్నాను. యాజ్ ఫుల్ నేమ్ అని ఇచ్చాను. ఫ్రమ్ టేబుల్ ఈఎంపీ నేమ్స్ అనే టేబుల్ నుంచి. ఓకే, ఇక్కడ ఏం చేశాను నేను, కొలేస్ ఫంక్షన్లో ఆల్ 3 కాలమ్స్ ఇచ్చాను. యాజ్ ఫుల్ నేమ్ మూడింటికి ఫుల్ నేమ్ ఇచ్చి కంబైన్ చేశాను. చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది. చూడండి మనకి ఇలా ఫస్ట్ నార్మల్ వాల్యూస్ వచ్చాయి. ఓకే, చూద్దాం ఈ 2 సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది, లావణ్య వచ్చింది. సెకండ్ శరత్, చూడండి ఫస్ట్ శరత్ కనుక శరత్ వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ నార్మల్ వాల్యూ రిటర్న్ చేసింది. కపిల్ కనుక కపిల్. నెక్స్ట్ భరత్, ఇది ఫస్ట్ వచ్చింది. లోహిత్ వచ్చింది. ఓకే, ఇది కొలేస్ ఫంక్షన్ యొక్క యూస్. కొలేస్ ఫంక్షన్ ఎప్పుడు ఫస్ట్ నార్మల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అదొకటి వీ హ్యావ్ టు రిమెంబర్ ఓవర్ హియర్. ఓకే, ఇది ఈరోజు మనం కొలేస్ ఫంక్షన్ గురించి చూద్దాం. కొలేస్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నార్మల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.